మెదక్ జిల్లా నిజాంపేట మండలం బచ్చురాజపల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టారు. ఐకేపీ నిర్వాహకులు ధాన్యం కొనుగోలులో మోసం చేస్తున్నారని రైతులు ఆరోపించగా పలు వార్తాపత్రికల్లో కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. సోమవారం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మోహన్, తహసీల్దార్ శ్రీనివాస్, డిఎస్ఓ సురేష్ రెడ్డి, సివిల్ సప్లై డిఎం జగదీష్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. రైతులు ఆరోపించిన విధంగా మోసం జరిగినట్టు విచారణలో తేలింది. దీంతో ఐకేపీ నిర్వాహకురాలు విఏఓ మంజులను విధుల నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు జరపాలని, ఎవరైనా అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. పెద్ద ఫోటో తీసుకోమని పెంచాడండి. ఎంతమ్మా? ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరు పూజమ్మ. ఎన్ని క్వింటాలు అయింది? వంచని బిడ్డ మూడు సార్లు నా మనమరాలు చూపించిన. ఎంత తూకం పెట్టి? నేనా నేను కొంత అమ్ముకున్నా, అది ఇది వాళ్ళకి నీళ్ళక నాకేసి మొత్తం నేను ఇప్పుడు నీకు ఒక్కొక్క బస్తాకి ఎంత పెట్టారు? 4 కిలోలు 4 కిలోలు పెట్టాను. 42 పెట్టాలి కదా, 4 కిలోలు పెట్టారు ఎక్స్ట్రా. 2 కిలో పెట్టిపెట్టా, గీడే 2 కిలో పెట్టిపెట్టా. నా పంట పండించిన పిల్లగాళ్ళు పెట్టుకున్నా. అన్న తెలుగులో పోనీ ఒకటే జ్యోతి లేదు, ఆయన జ్యోతి ఫోన్ చేపించిన. 4 కిలో పెడుతున్న బిడ్డ అంటే అమ్మ సరిపోతున్నాను రాలో రొడ్లు నెట్టి చచ్చిపోయిన బిడ్డ నేను చేసుకున్నా, అమ్ముకున్నా. చాలు నన్ను మాట్లాడుతున్నా. అన్న ఎక్కువ జిరాక్స్ కూడా ఇస్తాను తెచ్చిన, పోయింది కాదు. ఇంకా తూకం కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి కాబట్టి ఇక్కడ కలెక్టర్ కానీ పేపర్లో కానీ టీవీలలో ఇచ్చారు కాబట్టి దాని గురించి వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీ వచ్చి ఇప్పుడున్న మంజులను తాత్కాలిక సస్పెండ్ చేసి రేపు సస్పెండ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు తూకం కూడా కరెక్ట్ 42 కిలోల 300-800 గ్రాములు పెట్టమని చెప్పారు. దానికి అమ్మాలి కూడా 45 రూపాయలు డిక్లేర్ చేసినాము. అందరం కలిసి 38 రూపాయలు డిక్లేర్ చేసినాము. దానికి అమ్మాయిలు కూడా 36 రూపాయలు, తాడు బట్ట కలిసి అన్నిటి కలిసి 35 రూపాయలు చేసినాము. దాని ప్రకారం అందరూ తీర్మానం రాస్తున్నాం. నిన్న బచ్చాపల్లి ఐకేపీ సెంటర్లో అవకతవకలు జరిగినాయని రైతులు గుర్తించారు. ఒక రైతు మామూలుగా మేము వడ్లో జాలి పట్టకపోతే 42, 200, 300, 400 పెడుతున్నాము. కానీ వీళ్ళు ఐకేపీ సెంటర్ అమ్మాలి వాళ్ళు కుమ్మక్కై 43 కిలోల 900 గ్రాములు 44 కిలోలు పెట్టడం జరిగింది. ఇటు విషయం రైతులు కాంటను రైతులు దొరకబట్టేసరికి నిన్న చర్చ జరిగింది. అక్కడికి వచ్చేసి అందరం అడిగితే మిస్టేక్ జరిగింది, తప్పైంది నాదని సెంటర్ మెయింటైన్ చేస్తున్న ఆ మంజుల అనే అమ్మాయి ఒప్పుకోవడం జరిగింది. ఈ విషయం నిన్న ప్రెస్ వాళ్ళకి మన ఎంఆర్ఓ గారికి కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాము. వాళ్ళు మళ్ళీ నిన్న వచ్చేసి లారీ వాళ్ళు మీరు కాంటా ఇంతే పెట్టాలి లేకపోతే అదైతుంది మీకు లారీలు పంపించాం, లారీ వాళ్ళు కూడా బెదిరియం జరిగింది. ఈ విషయం ఈరోజు పీడీ గారు డిఎం గారు అందరు గారు వచ్చారు. ఈ విషయాన్ని ఉన్న విషయాన్ని చర్చించి ప్రతి విషయంపై సానుకూలంగా వాళ్ళు మా బాధ్యత సెంటర్ మంచిగా రన్ చేసే బాధ్యత మాదుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఉన్నటువంటి వివో అమ్మాయిని మంజులను సస్పెండ్ చేస్తున్నామని మన పీడీ సార్ తెలపడం జరిగింది. ఈ ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇట్లాంటి ఇది చేస్తున్న ఫ్రాడింగ్ చేస్తున్న వారిపై గుర్తించి చర్య తీసుకొని రైతులు న్యాయం చేయాలని మేము కోరుచున్నాం.